ఎంత దారుణంగా ఈ రోజున ప్రవర్తించారంటే ఇది చాలా చీకటి రోజు అండి చరిత్రలో మనకి. ఈ రోజున వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు వాళ్ళని పంపించడం, చేతులూపి వెళ్ళమనటం, వాళ్ళందరూ కూడా వచ్చి బహుశా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించి ఉండరేమో. నిన్న కానీ ఈ రోజు కానీ సభాపతి గారి యొక్క స్పీకర్ గారి యొక్క పోడియం దగ్గరికి మీదకు పడిపోతూ వెళ్ళిపోయి ఆయన్ని కొట్టేంత పర్యంతం చేస్తున్నారు ఈ రోజున ప్రతిపక్ష సభ్యులు. వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టవు, ప్రజా సమస్యలు చర్చకి రాకూడదు అనే నిర్ణయంతో ఈ రోజున ప్రతిపక్ష సభ్యులు ఉన్నారు. ఇది చాలా దారుణమండి, చాలా బాధగా ఉంది. మైకులన్నీ కూడా వెరగొట్టేశారు. స్పీకర్ గారి యొక్క మైకులు కూడా లాగేసుకున్నటువంటి చరిత్ర హీనులుగా ఈ రోజున ప్రతిపక్ష నాయకులు కూడా ప్రతిపక్ష సభ్యులు మిగిలిపోయారు. చాలా బాధగా ఉందండి. ఇదేనండి ఒక సభాపతి మీద దాడి చేయటం అంటే ప్రజాస్వామ్యం మీదే దాడి చేసినట్లు లెక్కండి. ఈ రోజున ప్రతిపక్ష సభ్యులందరూ కూడా సభాపతి మీద దాడి చేసి ఈ రోజున ప్రజాస్వామ్యం మీదే దాడి చేశారండి. ఎందుకండి ప్రజలందరూ కూడా గెలిపించింది వాళ్ళని. ఈ రోజున రాష్ట్రం ఇంత కష్టకాలంలో ఉండటానికి కారణం ఈ తల్లి పిల్ల కాంగ్రెస్ కాదండి. ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని గౌరవం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అందరం కూడా కృషి చేస్తుంటే వాళ్ళకి అదేమీ పట్టకుండా ఈ రోజున స్పీకర్ గారి మీద దాడి చేయడం వరకు కూడా వెళ్ళిపోయారంటే వీళ్ళు ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతుంది. ఈ రోజున ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ. ఈ రోజున రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే చూసి వార్వాలేక ఈ రోజున దిగజారుడు రాజకీయాలకి ప్రతిపక్ష సభ్యులు, ప్రతిపక్ష నాయకుడు ఇంత దిగజారు రాజకీయాలు చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారండి. ఇది చాలా దుర్దినమైన రోజండి. ఈ రోజు చాలా బాధగా ఉంది. ఎంత దారుణంగా ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు, ఒక రౌడీ రాజకీయాలన్నీ కూడా ఈ రోజున అసెంబ్లీలోకి తీసుకొస్తున్నారు. ఒక ఫ్యాక్షన్ చరిత్ర కలిగినటువంటి, రౌడీ చరిత్ర కలిగినటువంటి నాయకులు సభలో ఉంటే ఎంత దారుణంగా అసెంబ్లీ ఉంటుందో దానికి నిదర్శనం అండి నిన్న ఈ రోజు జరిగినటువంటి ప్రతిపక్ష సభ్యుల తీరు. చాలా బాధగా ఉందండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రత్యేక హోదా మీద చర్చకు రెడీ అనేసి మేము చర్చకి సిద్ధం అనేసి ప్రభుత్వం చెప్తుంటే చర్చ కావాలంటారు, ప్రభుత్వం చర్చకి సిద్ధం అంటే మళ్ళా గొడవ చేస్తున్నారు. ఇది ఎక్కడ సాంప్రదాయం అండి? ఎంత దారుణంగా ఈ రోజున ప్రతిపక్ష సభ్యులు, ప్రతిపక్ష నాయకుడు దిగజారిపోయారంటే చాలా దారుణంగా దిగజారిపోయారు. ఇదొక చీకటి రోజండి. చాలా బాధగా ఉంది. ఈ రోజున రాష్ట్రం ఇంత నష్టపోవడానికి కారణం వాళ్ళు. ఇంత కష్టకాలంలో కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేసి ముందుకెళ్తుంటే మరి ఈ రోజున ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి ఈ రోజున ప్రతిపక్ష సభ్యులు దిగజారిపోయారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సో డెఫినెట్గా సరే రాష్ట్ర అభివృద్ధి జరిగితే వీళ్ళకి పుట్టగతులు ఉండవనే ఒకే ఒక లక్ష్యంతో ఈ రోజున ప్రతిపక్షం పనిచేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ రోజు జరిగినటువంటి సభాపతి మీద దాడి, సభాపతి దగ్గర ఉన్నటువంటి మైకులు లాక్కోవటం, అసలు పేపర్లు చింపి సభాపతి మీద విసరటం, ఇవన్నీ కూడా చాలా బాధాకరంగా ఉంది. చీకటి రోజుగా మేము భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.